హాయ్ నమస్కారం అందరికీ. నేను ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నాను. అదేంటిదంటే ఒక వీడియో పెట్టాను, ఫస్ట్ అది చూడండి. చూసాక మీకు ఎలా అనిపించేది నాకు చెప్పండి కామెంట్స్ రూపంలో. ఓకేనా ఫ్రెండ్స్? మన వెస్టేజ్ కంపెనీ గౌతమ్ బాలాజీ సారు ఇది 21 సంవత్సరాలు అయింది స్టార్ట్ చేసి. మనకు అప్పట్లో తెలియదు, కానీ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది దాని విలువ ఏంటో అనేది. నేనేంటంటే రైతు లేనిది మనం లేము. ఎందుకంటే వాళ్ళు కష్టపడి పొద్దున్న నుంచి నైట్ వరకు కష్టపడి మనం పండిస్తేనే హ్యాపీగా కూర్చొని తినగలుగుతున్నాం. అవునా కాదా? సో ప్రతి ఒక్క రైతుని రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళకు వాల్యూ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? వాళ్ళు లేనిది మనం ఉండలేము. వాళ్ళని మంచిగా చూసుకోండి ఫ్రెండ్స్. అయితే నేనేమంటున్నా, ఈ వీడియో ద్వారా ఆ వీడియోలో ఉన్న వ్యక్తిని చూసి అదే పర్సన్ని చాలామందిని ఇంప్రూవ్మెంట్ కావాలి, అందరికీ తెలవాలి. ప్రతి ఒక్క రైతు బాగుపడాలి, వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలి, వాళ్ళ కష్టాలు తొలగిపోవాలని నేను ఒక వీడియో పెడుతున్నాను. మీరు చూసి నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను ఫస్ట్ టైము. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జీమునప్ప. నేను ఎంఏ బీఈడి చదివాను. నాకు పొలం అంటే చాలా ఇష్టము. కానీ ఈ దినాల్లో చదువుకున్న వ్యక్తుల్లో పొలం అంటే ఇష్టపడరు. కానీ అందులో నేను ఒకడిని. నాకు పొలం అంటే చాలా ఇష్టం. పొలం చేసుకొని బతకాలి అనుకున్నాను భూమి మీద. జాబ్లో ఎక్కువనే పడలేదు. కాకపోతే పొలం ఈ వరి పంట వేయడం వల్ల 60 రోజులు అవుతుంది ఈ రోజుకి. మా మిస్సెస్ వచ్చేసి లక్ష్మీదేవి, ఆమె పనిచేస్తుంది వెస్టేజ్ కంపెనీలో. నేను అడిగాను, ఏమన్నా మందులు ఇప్పాను మేడం అంటే, అప్పుడు మేడం మా మిస్సెస్కి చెప్పాను. మా మిస్సెస్ వచ్చి ఎవరి కింద పనిచేస్తుందంటే వాళ్ళ గురువు వచ్చేసి అమర్నాథ్ సారు. ఆ టీం కింద పనిచేస్తుంది అమర్నాథ్ సార్ పేరు. అమర్నాథ్ సార్ చెప్పినప్పుడు అమర్నాథ్ సార్ మంచి మందులు ఇప్పించాడు. అగ్రి హ్యూమిక్, అగ్రి నాన్టెక్, అగ్రి 82, తర్వాత పురుగుల మందు డబ్బు కొట్టమనప్ప అన్నాడు. కొట్టడం వల్ల మంచి రిజల్ట్ చూపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే బయట మందుల కన్నా వెస్టేజ్లో ఉన్న మందులు చాలా మంచి అనిపిస్తుంది. మీరు చూస్తున్నారు కదా, పొలం చూడండి ఎలా ఉందిగా. తెగులుకి మచ్చ, తెగులు అంతా పోయింది. చూస్తున్నారు, ఈ తెగులు పోయింది, మొత్తం పోయింది. కాబట్టి నేను రైతులకు కూడా చెప్పాలనుకున్నాను. నాకంటే వెనక్కి వేసినారు మా చిన్నాయన, మా రాజు అంటే మా చిన్నాయన కొడుకు. వాళ్ళిద్దరూ 15 రోజులు వెనకేశారు. నేను 15 ముందు వేశారు, 15 రోజులు వెనకేసాను. నన్ను వెనకడం వల్ల అలాగే వాళ్ళకంటే నా పొలం ముందుంది. ఒక